హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రవంతి. ఈ రోజు నేను 7th సెమిస్టర్ 1 లో 6th లెసన్ చెప్తున్నాను. జీవులలో శ్వాసక్రియ. జీవుల్లో శ్వాసక్రియ అనేది మనం ఎందుకు శ్వాసిస్తాము అంటే శక్తి కోసం కదా. శక్తి అనేది గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నమై శక్తి అనేది రావడం, శ్వాసక్రియ జరిపిన తర్వాత శక్తి వస్తుంది కాబట్టి శక్తి కోసం శ్వాసక్రియ జరగాలి. చూడండి, ఇక్కడ కణం అనేది జీవి యొక్క అతి చిన్న నిర్మాణము కదా. కాబట్టి దీన్ని ఏమంటారు? నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అని కూడా అంటారు. జీవి యొక్క నిర్మాణాత్మక అంటే నిర్మాణం కోసం, ఇప్పుడు ఒక హౌస్ కట్టామనుకోండి, రాళ్ళు పేర్చి ఒక నిర్మాణం తయారు చేస్తాం కదా. అలాగే కణాలన్నీ కలిసి ఏం చేస్తాయి? ఒక నిర్మాణాన్ని తయారవుతుంది కదా. కాబట్టి నిర్మాణాత్మక మరియు క్రియాత్మక అంటే దీంట్లో శ్వాసక్రియ అనేది జరుగుతుంది కాబట్టి శక్తి విడుదలవుతుంది. నెక్స్ట్ పనులన్నీ చేసుకుంటాం కాబట్టి క్రియాత్మక ప్రమాణము. ఆ జీవి యొక్క అతి చిన్న నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్నే కణం అంటారు. చూడండి, జీవిలో ప్రతి కణము పోషణ, రవాణా, విసర్జన, ప్రత్యుత్పత్తి అన్ని చర్యలు కూడా జరుగుతాయంట కణంలో. అయితే ఈ శక్తి ఎలా నిలువ ఉంటుంది? శ్వాసక్రియ ద్వారా ఎలా విడుదలవుతుంది ఇప్పుడు చెప్పుకుందాం. కణ శ్వాసక్రియ అనేది ఎలా జరుగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని మనం విడిచిపెడతాం కదా. మనం పీల్చే గాలి శరీరంలో అన్ని భాగాలకు చిట్ట చివరి కణం వరకు కూడా రవాణా చేయబడుతుంది. మనం పీల్చే గాలి ప్రతి కణంలోనికి వెళ్తుంది. ప్రతి కణంలోని ఆక్సిజన్ వెళ్ళడం వల్ల అక్కడ ఏమవుతుంది? గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెంది కార్బన్ డైఆక్సైడ్, శక్తి, వాటర్ వస్తుంది కదా. నెక్స్ట్ మనం మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తుంది. ఈ విధంగా జరిగే శక్తి విడుదలయ్యే ప్రక్రియని కణ శ్వాసక్రియ అంటారు. కణంలో ఆహారం విచ్ఛిన్నమయ్యి శక్తి విడుదలయ్యే ప్రక్రియని ఏమంటారు? కణ శ్వాసక్రియ అంటారు. జీవుల కణాల్లోనూ కణ శ్వాసక్రియ జరుగుతుంది. అన్ని జీవుల కణాల్లో కూడా కణ శ్వాసక్రియ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాయు సహిత శ్వాసక్రియ, అవాయు సహిత శ్వాసక్రియ అని ఇచ్చారు. వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. ఇప్పుడు వాయు సహిత శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిపే శ్వాసక్రియని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఇప్పుడు చూడండి, గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సమక్షంలో ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు, శక్తి. ఇప్పుడు మనము కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇప్పుడు ఏం చేస్తాము? ఆక్సిజన్ లోపలికి తీసుకుంటే ఏమైంది? గ్లూకోజ్ అనేది విచ్ఛిన్నం చెంది కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చింది, వాటర్ బయటకు వచ్చింది, శక్తి అనేది వస్తుంది. శక్తి మనం పని చేయడానికి కావాల్సిన శక్తి అనేది అందిస్తుంది. చూడండి, ఇంకా ఇక్కడ ఆక్సిజన్ లేని సమయంలో ఆక్సిజన్ అనేది లేదనుకో, అలాంటప్పుడు కూడా కొన్ని జీవులు జీవిస్తాయంట. దానికి ఎగ్జాంపుల్ ఏంటి ఇచ్చారు? ఈస్ట్ ఏకకణ జీవి. ఇది అవాయు శ్వాసక్రియ జరుపుతుందంట. అవాయు శ్వాసక్రియ అంటే ఏంటి? ఆక్సిజన్ లేని సమక్షంలో గ్లూకోజ్ ని విచ్ఛిన్నం చేసి ఆల్కహాలు, కార్బన్ డైఆక్సైడ్, శక్తి విడుదలవుతుంది. అంటే ఈస్ట్ అనేది ఏం చేసింది? ఆక్సిజన్ లేని సమక్షంలో, అంటే ఆక్సిజన్ తీసుకోదు, ఆక్సిజన్ లేని సమక్షం లేట్ అయింది. ఆల్కహాల్ మందు ఉంటది కదా, మందు తాగుతారు కదా, ఆల్కహాలు మరియు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ ఇంకేంటి? శక్తి వచ్చింది. కానీ దానిలో ఏంటి రిలీజ్ అవ్వలేదు? వాటర్ అనేది రిలీజ్ అవ్వలేదు. ఇది 10th క్లాస్ లో ఉంటది బిట్. ఈ బిట్ నుంచి ఇలా ఇవ్వచ్చు. గ్లూకోజ్ అనేది వాయు సహిత శ్వాసక్రియలో ఏంటేంటి రిలీజ్ చేసింది అని చెప్పి అడిగినప్పుడు ఏం చెప్తాము? కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి. అదే ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్ లో ఎలా జరిగింది అంటే అక్కడ నీరు రిలీజ్ అవ్వదు, కార్బన్ డైఆక్సైడ్, ఆల్కహాల్, నెక్స్ట్ శక్తి. అక్కడ నీరు ప్లేస్ లో ఇక్కడ ఆల్కహాల్ తయారైంది అనమాట. ఆల్కహాల్ అనేది రిలీజ్ అయింది. నెక్స్ట్ శక్తి కూడా వచ్చింది. అవాయు శ్వాసక్రియ. ఈస్ట్లు ఏకకణ జీవులు. ఇవి అవాయు శ్వాసక్రియ జరిపి ఆల్కహాల్ ను అందిస్తాయి. అందువల్ల వాటిని వైన్ మరియు బీర్ల తయారీలో ఉపయోగిస్తారు. ఈస్ట్ని వైన్ మరియు బీర్ తయారీలో ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఆల్కహాల్ తయారీ చేస్తుంది కాబట్టి. దానిలో ఆక్సిజన్ అవసరమా? అవసరం లేదా? అవసరం లేదు. ఇప్పుడు వాయు సహిత శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ అవసరము. అవాయు శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ అవసరం లేదు లేదా తక్కువ ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి, మనం తక్కువ అంటే ఆక్సిజన్ ఫాస్ట్ గా పరిగెడుతున్నారు అనుకోండి, 100 మీటర్ల పరుగు పందెంలో ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనేవాడు ఫాస్ట్ గా పరిగెట్టాడు అనుకోండి, అప్పుడు ఆక్సిజన్ అనేది తాత్కాలికంగా అతను తీసుకోలేదన్నమాట. ఫాస్ట్ గా పరిగెట్టాలంటే కొంతసేపు శ్వాస ఆపాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కొంతసేపు శ్వాస ఆపాలా లేదా? అలా అనమాట. ఆపినప్పుడు ఇప్పుడు చిన్న చిన్న పనులకు అవసరం లేదు, కానీ కొంచెం 100 మీటర్ల దూరంలో ఫాస్ట్ గా పరిగెత్తాల్సి వచ్చినప్పుడు, లేదా సైక్లింగ్ చేసినప్పుడు, అధిక వ్యాయామం చేసినప్పుడు, ఇంకా ఏంటి ఇచ్చాడు? గంటల పాటు నడవడం ఎక్కువ దూరం నడవడము, ఎక్కువ బరువులు ఎత్తినప్పుడు ఆక్సిజన్ అనేది ఎక్కువ కావాలి. కానీ ఆక్సిజన్ అతను పీల్చుకోలేడు అంతగా. అప్పుడు ఏమవుతుందట? కండర కణాల్లో చూడండి, అప్పుడు ఏమవుతుంది?
ఎత్తడం చేసే సమయంలో శక్తి అవసరం ఎక్కువగా ఉంటుంది. కానీ శక్తిని ఉత్పత్తి చేయడానికి కావలసిన ఆక్సిజన్ సరఫరా మాత్రం పరిమితంగా ఉంటుంది కదా. అప్పుడు శక్తి యొక్క డిమాండ్ పూరించడానికి కండర కణాలలో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. కండర కణాల్లో ఏం జరుగుతుంది? అవాయు శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ అంటే ఏంటి? శ్వాసక్రియ లేకపోవడం గాని, లేకపోతే తాత్కాలికంగా శ్వాసక్రియ తక్కువగా ఉన్నప్పుడు గాని అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. అసలు పూర్తిగా లేదనుకో, అప్పుడు ఎక్కడ జరుగుతుంది? ఈస్ట్ లో. తాత్కాలికంగా కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కండర కణాల్లో జరుగుతుంది. కండర కణాల్లో అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. ఇప్పుడు చూడండి, కండర కణాలు అంటే మన కండర కణాల్లోనే, అంటే వ్యాయామం చేసినప్పుడు గాని, ఫాస్ట్ గా పరిగెత్తినప్పుడు గాని, ఆక్సిజన్ ఆపుకోవాల్సి వచ్చినప్పుడు గాని, అలాంటప్పుడు అప్పుడేమవుతుంది? గ్లూకోజ్ కండరాలలో ఆక్సిజన్ లేనప్పుడు ఏమవుతుందంట? లాక్టిక్ ఆమ్లము మరియు శక్తి, ఓన్లీ శక్తి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ లాక్టిక్ ఆమ్లం. ఇక్కడ ఏంటి విడుదల అవ్వట్లేదు? CO2 విడుదల అవ్వట్లేదు, నీరు కూడా ఏర్పడట్లేదు. ఇప్పుడు వాయు శ్వాసక్రియలు ఏంటి? CO2, నీరు, శక్తి ఏర్పడింది. అవాయు శ్వాసక్రియ ఈస్ట్ లో ఏటవుతుంది? కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ అదే లాక్టిక్ ఆమ్లము, ఆల్కహాలు, నెక్స్ట్ నీరు. నీరు అనేది రిలీజ్ అవ్వదు, అందులో శక్తి. ఆల్కహాలు, శక్తి, కార్బన్ డైఆక్సైడ్ ఈస్ట్ లో అయితే. ఇప్పుడు కండర కణాల్లో ఏమవుతుంది? గ్లూకోజ్ అనేది కండర కణాల్లో ఆక్సిజన్ లేనప్పుడు ఏంటంటే రిలీజ్ అయ్యాయి? లాక్టిక్ ఆమ్లము, శక్తి. అదే వాయు శ్వాసక్రియలో అయితే కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి, మొత్తం 3 ఏర్పడ్డాయి. అది ఈస్ట్ లో అయితే ఓన్లీ ఆల్కహాల్, నెక్స్ట్ శక్తి, అంతే. ఇంకేం విడుదల అవ్వలేదు. కార్బన్ డైఆక్సైడ్, నీరు అనేది రిలీజ్ అవ్వదు. ఇక్కడ నీరు రిలీజ్ అవ్వదు, CO2 కూడా రిలీజ్ అవ్వదు. ఇప్పుడు చూడండి, తర్వాత తీవ్రమైన వ్యాయామం తర్వాత కండరాలు పట్టేస్తాయంట. అంటే ఫాస్ట్ గా పరిగెట్టి ఉన్నప్పుడు ఒక్కసారి అలా మరి అతను ఏం చేయలేడు అనమాట, కండరాలు పట్టేస్తాయి. దాన్ని క్రాంప్స్ అంటారు. దాన్ని ఏమంటారు? క్రాంప్స్ అంటారు. ఎందుకు వస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కండర కణాలు అవాయుగతంగా శ్వాసించినప్పుడు కండరాలు పట్టేయడం జరుగుతుంది. అవాయుగతంగా అంటే ఆక్సిజన్ లేని సమక్షంలో. గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు, గ్లూకోజ్ అనేది పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు చూడండి, ఇక్కడ అవాయు శ్వాసక్రియలో గ్లూకోజ్ పూర్తిగా విచ్ఛిన్నం అవుతుందా, లేకపోతే పూర్తిగా పాక్షికంగా విచ్ఛిన్నం అవుతుందా అన్నప్పుడు ఏం పెట్టాలి? గ్లూకోజ్ అనేది పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. లాక్టిక్ ఆమ్లం చేరిక వల్ల కండరాలు పట్టేయడానికి కారణమవుతుంది. కండరాలు ఎందుకు పట్టేస్తాయంట? గ్లూకోజ్ అనేది పాక్షికంగా జీర్ణం అవడం వల్ల, లాక్టిక్ ఆమ్లం ఏర్పడడం వల్ల కండరాలు పట్టేస్తాయి. ఏంటి? లాక్టిక్ ఆమ్లం ఏర్పడడం వల్ల గ్లూకోజ్ పాక్షికంగా జీర్ణమై లాక్టిక్ ఆమ్లము మరియు శక్తి వస్తుంది. ఇంకేం రిలీజ్ అవ్వని చెప్పాను కదా, నీరు ఉండదు, నెక్స్ట్ ఆక్సిజన్ అదే నీరు మరియు CO2 రెండు కూడా ఏర్పడవు. లాక్టిక్ ఆమ్లం పూర్తిగా చూడండి, ఇక్కడ ఆక్సిజన్ సరఫరా పెరుగుదల ఫలితంగా ఆక్సిజన్ సరఫరా పెరిగింది అనుకోండి. ఇప్పుడు మరి ఆడు రిలాక్స్ గా ఉన్నాడు, విశ్రాంతిగా ఉన్నాడు, మరి పరిగెట్టట్లేదు. అప్పుడు ఆక్సిజన్ అనేది మామూలుగా యథావిధంగా ఉంటుంది కదా. అప్పుడేమవుతుందట? లాక్టిక్ ఆమ్లం పూర్తిగా కార్బన్ డైఆక్సైడ్ నీరుగా విచ్ఛిన్నం అవుతుంది. ఇక్కడ గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు లాక్టిక్ ఆమ్లం ఏర్పడింది. మళ్ళీ ఆక్సిజన్ లభించినప్పుడు ఈ లాక్టిక్ ఆమ్లం ఏమవుతుందంట? కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు రిలీజ్ చేస్తాయి. అంతవరకు కార్బన్ డైఆక్సైడ్, నీరు రిలీజ్ అవ్వదు. ఓన్లీ శక్తి, లాక్టిక్ ఆమ్లమే రిలీజ్ అవుద్ది. అక్కడ బిట్టిస్తాడు మనకి. ఈ 10th క్లాస్ వరకే తిప్పిస్తాడండి. తర్వాత ఇంటర్మీడియట్ లో మామూలు మ్యాచింగ్ అలా ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రతి పాయింట్ చదవాలి, పిన్ టు పిన్ చదవాలి. నెక్స్ట్ చూడండి, మీ నాసికా రంధ్రాలను ఇక్కడ శ్వాసించడం ఎలా అని చెప్తున్నాడు. మీ నాసికా రంధ్రాలను నోటిని గట్టిగా మూసి ఉంచి గడియారాన్ని చూస్తుండండి. కొంత సమయం తర్వాత మీకేమనిపించింది అంటే శ్వాసను నిలుపుకోగలిగే సమయాన్ని గమనించండి. అంటే 5 నిమిషాల వరకు కొంచెం అలా ఆ టైంని గమనించమని చెప్తున్నాడు. ఇప్పుడు శ్వాసించడం అంటే ఏంటంట? శ్వాసించడం అంటే శ్వాస అవయవాల సహాయంతో ఆక్సిజన్ అధికంగా కలిగిన గాలిని తీసుకోవడము మరియు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని విడుదల చేయడము. చూడండి, ఇక్కడ అధికంగా ఉండే గాలిని అని ఇచ్చాడు, చూసుకోండి. శ్వాసించడం అంటే శ్వాస అవయవాల సహాయంతో, అంటే ఊపిరితిత్తులు అవుతాయి, శ్వాస అవయవాలు మొత్తం నాసికారంధ్రాలు, నాసికాకుహరం అన్ని శ్వాస అవయవాలే కదా. వాటి సహాయంతో ఆక్సిజన్ అధికంగా తీసుకొని అధికంగా కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేసి ఉండే గాలిని విడుదల చేయడం, అధికంగా ఆక్సిజన్ తో ఉండే గాలిని శరీరంలోనికి తీసుకోవడాన్ని ఏమంటారంట? ఉచ్ఛ్వాసము అని. మరియు కార్బన్, ఇప్పుడు చూడండి, శ్వాస అవయవాల సహాయంతో ఆక్సిజన్ అధికంగా కలిగిన గాలిని తీసుకోవడము మరియు కార్బన్ డైఆక్సైడ్ అధికంగా ఉండే గాలిని విడుదల చేయడం కదా. అధిక ఆక్సిజన్ తో కూడిన గాలిని శరీరంలోనికి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు. చూడండి,
అధికంగా ఆక్సిజన్ అక్కడ అధికంగా లేకపోతే కొంచెం అలా ఇస్తాడు. అధికంగా ఉండే ఆక్సిజన్ ను కూడిన గాలిని శరీరంలోనికి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసము అని. నెక్స్ట్ ఇప్పుడు ఇలా పీల్చాను కదా, దాన్ని ఉచ్ఛ్వాసం అంటారు. అదే అధికంగా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ రిలీజ్ చేశాం కదా, దాన్ని ఏమంటారు? నిశ్వాసం అంటారు. ఇలా పీల్చాను కదా, దాన్ని నిశ్వాసం అంటారు. శ్వాసక్రియ అనేది జీవుల్లో అన్ని వేళలా జీవితాంతము జరిగే నిరంతర ప్రక్రియ. శ్వాసక్రియ అనేది నిరంతర ప్రక్రియ, మనకు తెలిసిందే. ఆపేస్తే చచ్చిపోతాం. నెక్స్ట్, ఒక వ్యక్తి ఒక నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? దాన్ని శ్వాసక్రియ రేటు అంటాడు. ఏ మనిషి అని? ఇప్పుడు నేను ఎన్నిసార్లు నిమిషానికి శ్వాసిస్తానో నా శ్వాసక్రియ రేటు, మీరు ఎన్నిసార్లు శ్వాసిస్తారో మీ శ్వాసక్రియ రేటు. శ్వాస సమయంలో ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసము ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. ఉచ్ఛ్వాసం అయిన తర్వాత నిశ్వాసం జరుగుతుంది. రెండు ఉచ్ఛ్వాసాలు ఒకేసారి జరగవు కదా, అలా అవ్వదు కదా. ఒకసారి పీల్చి మళ్ళీ ఒకసారి వదులుతాం. ఒక శ్వాస అంటే ఒక ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసము. శ్వాస అంటే ఒక ఉచ్ఛ్వాసము ఒక నిశ్వాసం కలిపి ఒక శ్వాస. అలా నిమిషానికి ఎన్నిసార్లు ఎవరు ఎలా చేస్తారో తెలుసుకోవాలని చెప్తున్నాడు అంతే. నెక్స్ట్ చూడండి, మీరు వ్యాయామం పూర్తి చేసిన వెంటనే మరియు పూర్తి విశ్రాంతి తర్వాత కూడా మీ శ్వాసక్రియ రేటు నమోదు చేసుకోండి. అంటే ఏ ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటుందో కూడా తెలుసుకోమని చెప్పాడు అంతే, అందులో ఏం లేదు. నెక్స్ట్, సరాసరి ఒక వయోజనుడైన వ్యక్తి నిమిషానికి 15 నుంచి 18 సార్లు ఊపిరి పీల్స్తాడు. వయోజనుడైన వ్యక్తి ఎన్ని నిమిషానికి? 15 నుంచి 18. పెద్దవారిలో తర్వాత అంటే టీనేజ్ తర్వాత కదా వయోజన దశ. తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు నిమిషానికి శ్వాసక్రియ రేటు 25 సార్లు వరకు చేరుతుంది. ఇక్కడ చూడండి, పాయింట్ కనిపించేస్తాడు. ఇక్కడ ఏంటి, మనం ఏమనుకుంటాం? తీవ్ర శారీరక శ్రమ వచ్చినప్పుడు ఆక్సిజన్ అనేది మనకి ఉండదు కదా, తక్కువ. అప్పుడు ఇప్పుడు ముందు చెప్పాను కదా, సైక్లింగ్ చేసినప్పుడు వ్యాయామం చేసినప్పుడు ఆక్సిజన్ తక్కువ ఉంటది, కొంచెం సేపు ఆపుకోవాలి, అవన్నీ చెప్పాను కదా. కానీ ఇక్కడ ఇలా ఇస్తాడు, తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు. ఇది చూడండి, ఇక్కడ ఈ బిట్ ఇంపార్టెంట్. తీవ్ర శారీరక శ్రమ అడిగాడా, లేకపోతే అక్కడ సైక్లింగ్ చేయడం అడిగాడా? అదే సైక్లింగ్ చేసినప్పుడు గట్ట శ్వాసక్రియ ఆపుకుంటాం, దాని గురించి అడిగాడా చూసుకోండి. తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు నిమిషానికి శ్వాసక్రియ రేటు 25 సార్లు వరకు చేరుతుంది. అంటే మామూలుగా అయితే 15 నుంచి 18 కదా, అప్పుడు పెరుగుతుందంట, 25 సార్లు వరకు పెరుగుతుంది. అక్కడ ఆప్షన్స్ లో ఇస్తాడు, సరాసరి వయోజన నిమిషానికి ఎంత? 15 నుంచి 18. లేకపోతే తీవ్ర శారీరక శ్రమ చేసినప్పుడు నిమిషానికి శ్వాసక్రియ రేట్ అంతా, అక్కడ 18 అయినా ఇస్తాడు, లేకపోతే 25 అయినా ఇస్తాడు. ఏబి రైటా బి రైటా అలా ఇస్తాడు, చూసుకోండి. దీర్ఘ శ్వాసక్రియ ద్వారా ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాము. చూడండి, మనం వేగంగా ఊపిరి పీల్చడమే కాకుండా దీర్ఘ శ్వాస తీసుకోవడం ద్వారా ఎక్కువ చేసినప్పుడు కంటే, దీర్ఘ శ్వాస అంటే ఎక్కువసేపు అనమాట, ధ్యానం అంటారు కదా, అలా తీసుకోవడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం. అంటే ఎక్కువ, చాలా టైం. అంటే ఇక్కడ ఏంటి ఇచ్చారు? దీర్ఘ శ్వాస అంటాడు. దీర్ఘ శ్వాస వేరు, వేగం పీల్చుకోవడం వేరు. వేగం పీల్చుకోవడం అంటే ఒక ఉచ్ఛ్వాసము ఒక నిశ్వాసము, ఒక నిశ్వాసం తీసుకుంటాం. కానీ దీర్ఘ శ్వాసలో ఏంటి? ఒక ఉచ్ఛ్వాసం తీసుకున్నప్పుడే ఎక్కువ టైం ధ్యానం చేస్తారు కదా యోగాలో, అలా. నెక్స్ట్, కణాలకు సరఫరా చేయబడుతుంది. ఇవన్నీ అయిపోయి నెక్స్ట్ మనం ఏ విధంగా శ్వాస తీసుకుంటాం. మనం ఏ విధంగా శ్వాస తీసుకుంటామంట, ఇప్పుడు మన శ్వాసక్రియ విధానం గురించి తెలుసుకున్నాం. సాధారణంగా మనం గాలిలో నాసికా రంధ్రాల ద్వారా ఉచ్ఛ్వాస సమయంలో, ఉచ్ఛ్వాసం అంటే లోపలికి ఆక్సిజన్ వెళ్లే సమయంలో, నాసికా రంధ్రాల నుంచి, ఇవి నాసికా రంధ్రాలు, నాసికా కుహరం గుండా వాయునాళం ద్వారా మన ఊపిరితిత్తులకు చేరుతుంది. చూడండి, ఇక్కడ ఇది కూడా ఇవ్వచ్చు. నాసికా రంధ్రాలు ఫస్ట్, తర్వాత నాసికా కుహరం, వాయునాళము, ఊపిరితిత్తులు ఛాతి కుహరంలో ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉంటాయి? ఛాతి కుహరంలో ఉంటాయి. ఛాతి కుహరం అనేది ఎక్కడ, ఎలా ఉంటుందని 6th క్లాస్ లెసన్ వచ్చింది కదా. ఛాతి ఎముక అనేది పక్కటి ఎముకలను ఇలా ఇటు 12 ఉంటాయి. నెక్స్ట్ వెనక వెన్నుముక ఉంటుంది. మొత్తం అంతా ఒక పంజరంలో ఉంటుంది. దానిలో మంచి అవసరమైన కొన్ని అవయవాలకు రక్షణ ఇస్తుంది అన్నాం కదా. ఊపిరితిత్తులకు కూడా అది రక్షణ ఇస్తుంది అనమాట, పంజరంలా ఉండి. చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఇచ్చాడు. ఈ కుహరం రెండు వైపులా పక్కటెముకలచే ఆవరించబడి ఉంటుంది. అంటే ఈ కుహరం అనేది ఏ కుహరము? ఊపిరితిత్తుల్లో ఛాతి కుహరంలో ఉంటాయి కదా. ఈ కుహరం అనేది పక్కటెముకలు ఉంటాయి. దానిలో ఉదర వితానం అని పిలువబడే పెద్ద కండరపు పొర ఛాతి కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుంది. చూడండి, ఇక్కడ ఉదర వితానము, ఇవి పక్కటెముకలు ఉంటాయి. నెక్స్ట్ కింద ఏముంటుంది? ఉదర వితానం ఉంటుంది అని పిలువబడే పెద్ద కండరపు పొర
అది కందరపు మనం ఏంటనుకుంటాం, డయాఫ్రమ్ అనగానే ఏదో మామూలు పొర లాంటిది అనుకుంటాం, కానీ అక్కడ ఇచ్చాడు చూడండి, కందరపు పొర ఛాతి కుహరం యొక్క అడుగు భాగాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఇలా ఇలా ఫ్లాట్ గా ఉంటుంది. శ్వాసలో ఉదర విధానము మరియు పక్కటెముకల యొక్క కదలికలు ఇమిడి ఉన్నాయి. ఇక్కడ చూడండి బిట్ ఇచ్చాడు. ఉచ్ఛ్వాస సమయంలో, ఉచ్ఛ్వాసం అంటే మనం లోపలికి తీసుకున్న సమయంలో పక్కటెముకలు పైకి మరియు వెలుపలికి కదులుతాయి. ఇప్పుడు కలువ పువ్వు ఉందనుకోండి, ఇలా ముడుచుకొని ఉంటుంది, అవి ఏం చేస్తాయి, పైకును వెలుపలికి, పైకి వెలుపలికి విరబోస్తాయి కదా, అలా గుర్తుంచుకోండి. ఉచ్ఛ్వాస సమయంలో ప్రక్కటెముకలు పైకి ఇలా పైకి వెళ్ళి ఇలా దేనికి వస్తాయి, వెలుపలికి వస్తాయి. దాన్ని ఉదర విధానం కిందకి కదులుతుంది. అప్పుడు ఉదర విధానం అనేది ఎలా కదులుతుంది, ఫ్లాట్ గా ఉన్నది, ఎక్కువ గాలి కావాలి కదా, ఇది ఇలా ఇలా కదులుతుంది, గొడుగు తిరగబడిన గొడుగులా అవుతుంది. అప్పుడు ఎక్కువ గాలి అనేది లోపలికి వెళ్తుంది. ఈ కదలిక మన ఛాతి కుహరం యొక్క పరిమాణమును పెంచడం వల్ల ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. చూడండి అయిపోయింది. ఊపిరితిత్తులు గాలితో నిండిపోతాయి కదా, అప్పుడేమవుతుంది చూడండి, ఉచ్ఛ్వాస సమయంలో పక్కటెముకలు అనేవి పైకి మరియు వెలుపలికి కదిలి ఉదర విధానం అనేది ఇలా వస్తుంది. అప్పుడు ప్లేస్ ఎక్కువ ఉంటుంది కదా, మన ఛాతి కుహరం యొక్క పరిమాణం పెరగడం వల్ల గాలి ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. అంటే ఎక్కువ స్పేస్ ఉండడం వల్ల బయట నుంచి గాలి లోపలికి వెళ్తుంది. అలా కాకుండా నిశ్వాస సమయంలో, అంటే ఇప్పుడు ఫుల్ గా నిండిపోయింది, మళ్ళీ బయటికి రావాలి కదా, ఇప్పుడు మనం ఆక్సిజన్ తీసుకున్నాం, మళ్ళీ అక్కడి నుంచి ఏం రావాలి, కార్బన్ డైఆక్సైడ్ రావాలి. అప్పుడు ఏమవుతుందట, నిశ్వాస సమయంలో ప్రక్కటెముకలు కిందకి మరియు లోపలికి అక్కడ ఇస్తాడు, క్రిందకి లేక వెలుపలక, లేకపోతే క్రిందకి లేక పక్కక అని ఇస్తాడు. అక్కడ మీరు నీట్ గా చూసుకోవాలి, అది రుక్కు పెట్టేసినా పర్వాలేదు. ఇప్పుడు ఫస్ట్ ఏటైంది, ఉచ్ఛ్వాసంలో పైకి వెలుపలికి కదా, ఇప్పుడు దానికి ఆపోజిట్ కిందకి లోపలికి, కిందకి లోపలికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా అయినవి మళ్ళీ కిందకి లోపలికి వచ్చాయి, లోపలికి వచ్చి ఉదర విధానం ఏదైంది, ఇలా ఉండేది ఇలా అయిపోయింది, అన్ని క్లోజ్ అయిపోతాయి అనమాట. అంటే తక్కువ స్పేస్, అంటే ఇలా ఇలా ముడుచుకున్నట్టు అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆ లోపల ఉన్న గాలి అనేది పైకి వచ్చేస్తుంది, ఈ పైకి కదిలి దాన్ని పూర్వస్థితికి చేరుతుంది. ఈ ఛాతి కుహరం యొక్క పరిమాణాన్ని తగ్గిస్తుంది. తెలిసిందే కదా, అన్ని యథాస్థానానికి వెళ్ళిపోతే ఛాతి కుహరం అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఏమైంది, ఛాతి కుహరం అయిపోయింది, ఊపిరితిత్తుల నుంచి బయటకు నెట్టవేయబడుతుంది. అప్పుడు గాలి అనేది ఊపిరితిత్తుల నుంచి ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. మన శరీరంలో ఈ కదలికలను సులభంగా అనుభూతిని చెందవచ్చు. ఈ శరీరంలో మనకు అనుభూతిని చెందవచ్చు. అంటే ఇలా చూసినప్పుడు మనకు అర్థమైపోద్ది. పొత్తికడుపు పైకి రావడము, మళ్ళీ ఇలా ఉన్నప్పుడు కొంచెం బయటికి రావడం, మళ్ళీ యథాస్థానానికి వచ్చినప్పుడు. పొత్తికడుపుపై మీ అరచేతిని ఉంచి గట్టిగా గాలి పీల్చండి. ఇక్కడ నుంచి గట్టి గాలి పీల్చామనుకోండి, ఉదరం కదలికలను అనుభూతిని మీరు కనుక్కోవచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఆ తర్వాత చూడండి, ఆమెను తమ ఛాతిని గరిష్టంగా, ప్రతి ఒక్కరూ తమ ఛాతిని గరిష్టంగా విస్తరించగలరని ప్రగల్భాలు పలుకుతున్నారుగా, మీ తోటి విద్యార్థులు తరగతి గదులు ఈ కృత్యాన్ని చేద్దామని అడుగుతున్నాడు అంతే. తర్వాత చూడండి, ధూమపానము ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ధూమపానం క్యాన్సర్ కూడా ముడిపడి ఉంది, దీనిని తప్పక నివారించాలి. మన చుట్టూ ఉన్న గాలిలో పొగ, ధూళి, పుప్పొడి అంటే పుష్పాల నుంచి వచ్చే పుప్పొడి మొదలైన అనేక రకాల అనవసరమైన రేణువులు ఉంటాయి. పుప్పొడి కూడా ఎలర్జీ వస్తుంది కదా, ధూళి అవన్నీ. చూడండి, ఇప్పుడు వయ్యారి బామ అంటారు కదా, అది కూడా అంతే కదా, దాని నుంచి వచ్చినవి ఆస్మా అలాంటివన్నీ కలుగుతాయి. మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ రేణువులు మన నాసికా కుహరంలో ఉన్న కేశాలలో చిక్కుకుంటాయి. అయితే 2 సార్లు ఈ రేణువులు నాసికా కుహరంలో కేశాలు దాటవచ్చు. చూడండి, పీల్చినప్పుడు ఈ రేణువులు మన నాసికా కుహరంలో ఉన్న కేశాలలో చిక్కుకుంటాయి. అయితే కొన్నిసార్లు ఈ రేణువులు నాసికా కుహరంలో కేశాలను దాటవచ్చు. ఇవి నాసికా కుహరంలో ఆవరించు పొరను చికాకు పెడతాయి. దాని ఫలితంగా మనం తుమ్ముతాం. తుమ్ములు పీల్చిన గాలి నుంచి ఇబ్బంది కలిగించే పదార్థాలను బయటకు పంపి దుమ్ము లేని స్వేచ్ఛ గాలి మన శరీరంలోనికి ప్రవేశించేలా చేస్తుందంట. అంతే. తుమ్ములు పీల్చిన గాలి నుంచి ఇబ్బంది కలిగించే పదార్థాలను, అంటే లోపల ఇప్పుడు నాసికా రంధ్రాలు ఉన్నాయి, నాసికా కుహరం అయింది, అక్కడి నుంచి కూడా ఇంకా వెళ్ళిపోయాయి అనుకోండి, ధూళి, దుమ్ము అలాంటివి. ఎందుకు తుమ్ము వస్తుందంట, అక్కడికి వెళ్ళిపోయిన దుమ్ము ధూళి మళ్ళీ బయటకు వచ్చేసి మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేస్తుంది. అది వెళ్ళిపోయాయి అనుకోండి సడన్ గా ఊపిరితిత్తుల్లోనికి, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. దుమ్ము లేని స్వచ్ఛమైన గాలి మన శరీరంలోనికి ప్రవేశించేలా చేస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మీరు తుమ్మినప్పుడు మీరు బయటకు పంపే పదార్థాలు ఇతర వ్యక్తులు పీల్చుకోకుండా ముక్కును అడ్డంగా చేతితో చేయిని పెట్టుకోవాలని చెప్తున్నాడు అంతే, అందులో మరేం లేదు. నెక్స్ట్ చూడండి, ఊపిరితిత్తులు, నెక్స్ట్ ఛాతీ అవన్నీ కొలమని చెప్తున్నాడు. అవన్నీ అవసరం లేదు. ప్లాస్టిక్, రబ్బరు అంటే తయారు చిన్న పిల్లలు కృత్యం తయారు చేస్తారు కదా, దాని గురించే ఉంది. బెలూన్ ఇక్కడ చూడండి, ఇదంతా కృత్యమే. ఇలా 2 బెలూన్స్ పెడతారు, పైన ఉంటది. ఇక్కడ నుంచి గాలి వదిలినప్పుడు ఈ బెలూన్స్ అనేవి ఎలా విచ్చుకుంటాయి, మళ్ళీ గాలి అనేది బయటకు వెళ్ళినప్పుడు బెలూన్స్ అనేవి మళ్ళీ యథాస్థానానికి వస్తే దాని గురించే చెప్తున్నాడు అంతే. తయారు చేసే సాంప్రదాయ శ్వాస వ్యాయామం ప్రాణాయామము ఎక్కువ గాలిని తీసుకునేలా, ఇప్పుడు చెప్పాను కదా, యోగా చేసినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ తీసుకునేలా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇలా శరీర కణాలు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా చేయబడుతుంది, ఫలితంగా ఎక్కువ శక్తి విడుదలవుతుంది. అంటే ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటే ఎక్కువ శక్తి అనేది విడుదలవుతుందని చెప్తున్నాడు అంతే. చూడండి, ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒకసారి చెప్తాను. చూడండి, కణ శ్వాసక్రియ జీవుల్లో కణాలు. గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి. అదే గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ లేని సమక్షంలో ఆల్కహాల్, ఈస్ట్ లో జరుగుతుంది. ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్, శక్తి రిలీజ్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే కండరాల్లో, అంటే ఆక్సిజన్ లేనప్పుడు లేదా తాత్కాలికంగా తక్కువ ఉన్నప్పుడు లాక్టిక్ ఆమ్లము శక్తి ఏర్పడింది. తర్వాత ఇది ఎలా ఏర్పడింది? లాక్టిక్ ఆమ్లము, గ్లూకోజ్ అనేది పాక్షికంగా విచ్ఛిన్నం అవడం వల్ల లాక్టిక్ ఆమ్లం ఏర్పడింది. మళ్ళీ ఆక్సిజన్ లభించినప్పుడు ఈ లాక్టిక్ ఆమ్లం అనేది మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్, నీరు అనేది రిలీజ్ చేస్తుందని చెప్తున్నాడు. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఉచ్ఛ్వాసం అంటే లోపలికి తీసుకునేది, అధికంగా ఆక్సిజన్ లోపలికి తీసుకునేది. నిశ్వాసం అంటే అధికంగా